బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం అద్దెపల్లిలో దివంగత వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిన్న నిరసన దీక్ష చేపట్టగా పోలీసులు భగ్నం చేశారు. అనంతరం రేపల్లె పిఎస్కు తరలిస్తుండగా అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ నుంచి అశోక్ బాబును బలవంతంగా వెహికల్ ఎక్కించి ఇంటికి పంపించారు పోలీసులు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అశోక్ బాబు దీక్ష చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. అశోక్, అప్డేట్స్ ఏంటి? టీడీపీ అరాచక పాలన ఇంకా కంటిన్యూ అవుతుంది. మౌన దీక్ష చేస్తున్న వాళ్ళని కూడా కనీసం చేసే స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన గురించి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ముందు నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల పైన దాడులు చేస్తున్నారు. అంతేకాదు తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అద్దేపల్లిలో నిన్న తెలుగుదేశం గోండాలు పెట్రోల్ పోసి నిప్పండించారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే ఈ దుర్మార్గానికి జాతకానికి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ నియోజకవర్గ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు నిరసన దీక్ష మౌన దీక్షకు పూనుకున్నారు. అక్కడ అదే గ్రామంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. దీనికి భారీ స్థాయిలో గ్రామస్తుల మద్దతు కూడా నిలిచారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు రంగంలోకి దిగారు. అర్ధరాత్రి సమయంలో దీక్షను భగ్నం చేశారు. దీక్షను భగ్నం చేసి వరికోటి అశోక్ బాబుని పోలీస్ స్టేషన్ తరలిస్తూ ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు వాళ్ళపైన విచక్షణ రహితంగా కార్యకర్తలు అలానే గ్రామస్తుల పైన పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేశారు. బయటికి ఎవరైనా వస్తే మీ మీద కేసులు పెడతామని కూడా బెదిరించారు. బలవంతంగా దీక్ష భగ్నం చేసి రేపల్లె పోలీస్ స్టేషన్ కి అశోక్ బాబుని తరలించారు. అశోక్ బాబు కారులోనే అట్లానే ఉన్నారు పోలీసుల వెహికల్లో. ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టారో ధ్వంసం చేశారో వాళ్ళు అరెస్ట్ చేసేంత వరకు నా దీక్ష కొనసాగిస్తామని పట్టుబట్టారు. దీంతో అర్ధరాత్రి బలవంతంగా అంటే భారీ స్థాయిలో రేపల్లెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వెంటనే రేపల్లె పిఎస్ నుంచి ఆయన్ను చెరుకుపల్లి తరలించారు. ఆయన నివాసం దగ్గరికి. ఆయన మాత్రం చెరుకుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇంకా దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పండించారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసినంత వరకు తన దీక్ష కొనసాగిస్తారని కూడా దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ అశోక్.